వైకుంఠపురం కేఫ్ మే 31న టిఫిన్ తిన్న వాళ్ళకి తిన్నంత ఫ్రీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాక్ హుస్సేన్. సో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది మే 31న వైకుంఠపురం కేఫ్ లో సో ఫ్రీ టిఫిన్స్ అయితే వైరల్ అవుతుంది అనమాట. సో దీని గురించి ఒకసారి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతోటి ఎండి వాసవి గారు ఉన్నారు. సో ఒకసారి అడిగి చూద్దాం. సో లెట్స్ వాచ్. ప్రస్తుతం మనతోటి ఎండి వాసవి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. సో హాయ్ మేడం. మేడం ఏంటి మేడం ఆ కాన్సెప్ట్ ఏంటి అసలుకి? సో మనం వైకుంఠపురం కెఫే గురించి మాట్లాడే ముందండి వైకుంఠపురం రెస్టారెంట్ గురించి చెప్తాను నేను. సో మేము ఇది 2022 ఎండ్లో స్టార్ట్ చేసామండి. సక్సెస్ఫుల్లీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 2.5 years నుంచి రన్ చేస్తున్నాము. రెస్టారెంట్స్తో పాటు ఒక 1 yearగా బ్యాంక్వెట్స్ కూడా స్టార్ట్ చేసాం అనమాట. సో మా రెస్టారెంట్ కాన్సెప్ట్ వచ్చేసి యాక్చువల్లీ మేము అసలు ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది కదా, అసలు ఒక రెస్టారెంట్ ఎందుకు పెట్టాలి, దాని వెనకాల స్టోరీ ఏంటి, ఆర్ ఆ ఓనర్కి ఏదో ఒక గోల్ ఉంటుంది బేసిక్గా. సో మేము అనుకున్నది ఏంటంటే మంచి సౌత్ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ కూడా కాదు, ఆంధ్ర తెలంగాణ క్విజిన్. సో మనకి చాలా తెలుగు క్విజిన్స్ అని మార్కెట్లో ఉన్నాయి, కానీ మేము కాన్స్టెంట్గా ట్రై చేసేది ఏంటంటే ఒరిజినల్గా ఆథెంటిక్గా అసలు మనం ఆంధ్ర తెలంగాణ సైడ్ ఎలా అయితే కోడి కూర వండుకుంటాము, లేకపోతే మటన్ కర్రీ ఎలా వండుకుంటాము, బాగా వాటిని న్యాచురల్గా ఒరిజినల్ వేలో ఇంట్రడ్యూస్ చేయాలన్నది మా ఇంట్రెస్ట్ అండి. అంటే మేము స్టార్ట్ చేసిన దానికి మెయిన్ రీజన్ అనమాట. సో స్టార్ట్ చేసినప్పుడు మేము మల్టీ క్విజిన్ పెట్టాము. ఆంధ్ర తెలంగాణ క్విజిన్ ఇంకా అంత ఎక్స్పాండ్ చేయలేదు. సో ఈ 2 yearsలో మేము బాగా డీప్ రీసెర్చ్ చేసి అసలు మా క్విజిన్ ఏంటి, మేము ఏం పెట్టాలనుకుంటున్నాం అన్న దానికి మేము వర్క్ చేసామండి. సో ఈ విధంగా మేము ఎలా వర్క్ చేసాము అంటే లైక్ న్యాచురల్గా, అంటే ఆర్టిఫిషియల్ టేస్ట్ అవి లేకుండా, మన ఇదేమంటారు అజినోమోటో అంటారు, ఆయిల్స్ వాడిన ఆయిల్స్ మళ్ళీ వాడడము, అలా కాకుండా మేము క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ మీద బాగా ఫోకస్ చేసామండి. సో మా చెఫ్స్ని వాళ్ళని కూడా మేము కాన్స్టెంట్గా ట్రైన్ చేస్తుంటాం అనమాట. అంటే నేను పర్సనల్గా కూడా చూస్తుంటాను. మేడం యాక్చువల్లీ ఇప్పుడు మామూలుగా ఫ్రీగా అంటే అసలు నేనైతే ఇప్పటివరకు ఎక్కడ హైదరాబాద్లో చూడలేదు. సో ఫ్రీ అంటే కాన్సెప్ట్ అసలు నిజంగా మామూలుగా ఏ ఐటమ్స్ మేడం మామూలుగా? సో ఇప్పుడు మేము కెఫే స్టార్ట్ చేసామండి, ఒక 1 month అయింది. సో ట్రయల్స్ వేసాము, అన్ని చెక్ చేసుకున్నాము, 50% ఆఫ్ అని కూడా పెట్టాము ఫస్ట్ 1 month. సో ప్రాబ్లం ఏమైందంటే చాలా మందికి రెస్టారెంట్ అని తెలుసు, కానీ ఇక్కడ అసలు టిఫిన్ స్టార్ట్ పెట్టామన్నది తెలియదు. మేము కూడా ఏంటంటే ముందు స్లోగా అసలు చెక్ చేసుకుందాం, ఇది ఎలా వెళ్తుంది మార్కెట్లోకి, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని ట్రయల్ మోడల్లోనే ఉంచామండి. సో ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది మాకు. చాలా మంది చెప్పారు చాలా బాగుంది, ఇంకా మీరు పబ్లిసిటీ చేసుకోవాలి అని చెప్పేసి. సో అందు గురించే ఈ ఫ్రీ ఆఫర్ లాంచ్ చేసామన్నమాట. సో ఎక్కువ మంది వచ్చి టేస్ట్ చేసి వాళ్ళకి ఐడియా వస్తుంది కదా, ఓకే ఇక్కడ బాగుంది, సో అది గుర్తు పెట్టుకొని మళ్ళీ రావాలి అన్నది మా మెయిన్ ప్రయత్నం అండి. అన్లిమిటెడ్ అంటే ఒక 4 items చెప్పాము మేము, ఒక స్వీట్, ఇడ్లీ, వడ అండ్ పొంగల్. సో ఈ 4 items ఉంటాయి ఆ రోజు. వచ్చి రాగానే సర్వ్ చేస్తాము, తినేసి వెళ్ళొచ్చండి. సో మెయిన్ వాట్ ఎవర్ ఇస్ మెన్షన్ ఆన్ ద సోషల్ మీడియా విల్ హ్యాపెన్ హియర్. ఎగ్జాక్ట్లీ. మామూలుగా ఐటమ్స్ అంటే ఇప్పుడు మనకి ఏ టైమింగ్ వరకు ఉంటుంది మేడం? టైమింగ్ వచ్చేసండి మేము 6 నుంచి 1 వరకు అనుకున్నాము. చూద్దాం, పర్మిట్ అయితే అంటే మనకు సరిపోతే 1 వరకు, లేకపోతే మాక్సిమం 12 లోపు వైండ్ ఆఫ్ చేద్దాం అన్నది ప్లాన్. బట్ యా డెఫినెట్లీ వాట్ ఎవర్ ఇస్ ప్రామిస్డ్ విల్ కీప్ ఇట్ అండి. అందరూ వచ్చి ట్రై చేయొచ్చు. యాక్చువల్లీ ఇది ఒక డేర్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇప్పటికీ సోషల్ మీడియాలో కొన్ని lakhs వరకు వ్యూస్ అయితే వెళ్ళిపోయినాయి. ఒకవేళ రేపు నిజంగా అంతమంది ఇక్కడ వచ్చేస్తే ఎలా మేనేజ్ చేస్తారు? సో మేము ఆల్మోస్ట్ 2 weeks 3 weeks నుంచి ప్లానింగ్ లో ఉన్నామండి. సో మేము పోలీస్ డిపార్ట్మెంట్లో అప్లై చేసాము, ట్రాఫిక్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము. సో మొత్తం మా ప్లానింగ్ అయితే మేము చేసామండి. బౌన్సర్స్ ఉంటారు, పబ్లిక్ని కంట్రోల్ చేస్తాము. సో ఇక్కడంతా అసలు వస్తే ఎలా మేనేజ్ చేయాలి అంతా మా ప్రిపరేషన్స్ మేము ఆల్రెడీ చేసుకొని ఉన్నాం. సో పబ్లిక్కి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా స్మూత్గా అవ్వాలనేదే మా ప్రయత్నం కూడా అండి. సో యాక్చువల్లీ ఫుల్ బిజీగా ఇందాక నుంచి, అంటే నేను మార్నింగ్ నుంచి అయితే చూస్తున్నాం ఇందాక నుంచి. సో వీళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారనమాట. సో రేపు ఎట్లా ప్రిపరేషన్ చేయాలి, ఎట్లా చేయాలి అనేది. సో రేపైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మే 31న. సో ప్రతి ఒక్కరు వచ్చి టేస్ట్ చేయాలని అయితే కోరుకుందాం. సో మేడం అయితే మీ దగ్గర స్పెషల్ ఐటమ్ ఏదని చెప్తారు? సో మా వైకుంఠపురం కెఫేలో ఖచ్చితంగా ట్రై చేయాల్సింది అయితే పిజ్జా దోశ అండి. పిజ్జా దోశ. ఇది కాకుండా మా చెఫ్ స్పెషల్ అయితే పొంగల్. మీరు మిగతా ఎక్కడైనా పొంగల్ చూడండి, బట్ మా పొంగల్ ట్రై చేయండి. డెఫినెట్లీ మీరు ఆ డిఫరెన్స్ నోటీస్ చేస్తారు, మళ్ళీ వస్తారు దానికోసం. ఇదే కాకుండా పిజ్జా దోశ ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొచ్చామన్నమాట. జనరల్గా పిజ్జా అంటే బయట చాలా మైదా అది వేసేసి అన్హెల్దీ అని చెప్పి మనం మళ్ళీ తినం. బట్ ఈ దోశ మాత్రం మీరు రోజు తినొచ్చు, తిన్నా కూడా హెల్దీయే.
అంత హెల్దీగా తయారు చేస్తాం దాన్ని. సో బేసిక్గా థిన్ క్రస్ట్ పిజ్జా లాగా మనం దోశనే అలా చేసుకొని దాని మీద వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని, సో ఇట్స్ వెరీ హెల్దీ ఆప్షన్ అండి. అండ్ అదే కాకుండా ఇంకొక స్పెషాలిటీ ఆఫ్ మా కెఫే ఏంటంటే, జనరల్గా మీరు చాలా టిఫిన్ స్పాట్స్ చూస్తారనమాట, ఏంటి నించొని హడావుడిగా తినేసి వెళ్ళిపోతుంటారు. మాది అలా కాకుండా ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, కూర్చొని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ తినాలి బ్రేక్ఫాస్ట్, అది మా కాన్సెప్ట్. సో మార్నింగ్స్ చాలా ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు మా దగ్గరకు వచ్చేసి, చాలా ప్లెజెంట్ అంబియన్స్ అండ్ అట్మాస్ఫియర్ మధ్యలో యూ కెన్ స్టార్ట్ యువర్ బ్రేక్ఫాస్ట్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వైకుంఠపురం కెఫే అండి. మేడం అయితే ఇక్కడ వచ్చి తినే వాళ్ళకైతే ఓకే, సో పార్సల్ సెక్షన్ అట్లా ఏమన్నా ఉందా మేడం మన దగ్గర అవైలబుల్ గా? యా అండి, టేక్ అవేస్ ఉన్నాయి, వచ్చి తీసుకెళ్ళొచ్చు పార్సెల్స్, అయితే స్విగ్గీ జొమాటోలో కూడా మేము ఉన్నామండి, అవైలబుల్ ఉన్నాం. సో రేపు ఎట్లా ఉంది మేడం? అంటే రేపు అయితే చాలా కాల్స్ జనాలు అప్రోచ్ అయ్యి అడుగుతున్నారండి, ఏంటిది నిజమేనా అని చెప్పేసి. ఎలా ఉంది? బాగా రెస్పాన్స్ వచ్చింది మాకు. సో చూడాలి మార్నింగ్ హౌ ఇట్ గోస్ అన్నది, బట్ వీఆర్ ఆల్ వెల్ ప్రిపేర్డ్ యాక్చువల్లీ. సో ఇఫ్ అట్ ఆల్ మరీ క్రౌడ్ ఎక్కువైతే టేక్ అవే కూడా ఇచ్చి పంపించేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నామండి. సో యాక్చువల్లీ మేడం ఫ్రీ ఫుడ్ అంటే టిఫిన్ అంటే కూడా ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే, అంటే ఇది ప్రమోషన్ టైప్ లాగా అనుకుంటున్నారు. సో ఏంటి అసలు ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? సో ప్రమోషన్ అయితే డెఫినెట్లీ ఎస్ అండి, ఎందుకంటే మార్కెట్లోకి తీసుకెళ్లి జనాలకి చెప్పాలి అంటే ప్రమోషన్స్ చేస్తేనే ఆ రీచ్ ఉంటుంది. అది కాకుండా ఇంకా మేము కొంతమంది కమెంట్స్ కూడా చూసాం, లైక్ అసలు ఆర్ఫనేజెస్కి ఎందుకు ఇవ్వకూడదు అనేసి, అది కూడా ప్లాన్ చేస్తున్నాం ఒక 2-3 వీక్స్లో. తప్పేముందండి, లైక్ ఆర్ఫనేజెస్కి ఇట్స్ సర్వీస్ అండ్ గుడ్ థింగ్ కదా, సో అది కూడా మాకు ప్లాన్ ఉందండి. సో ఎస్ మేడం, యాక్చువల్లీ టిఫిన్ సెక్షన్ అంటే మామూలుగా రెగ్యులర్ గా మనం టిఫిన్ చూస్తుంటాం కదా, బట్ మీరు ఇందాక నేను చూస్తుంటే మెమోలో జ్యూస్ కనిపించాయి నాకు, ఏంటది? సో నేను ఇంతకు ముందు కూడా అన్నాను కదా హెల్దీ టిఫిన్స్ మావని. సో మా దగ్గర మీరు జ్యూసెస్ చూస్తే క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, పంకిన్ జ్యూస్. సో చాలా మంది మార్నింగ్ హెల్త్ డ్రింక్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. సో మేము అది కూడా ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. సో అలా హెల్దీ ఆప్షన్స్ చాలా ఉంటాయి మన బ్రేక్ఫాస్ట్లో. ఇదే కాకుండా మేము ఈ బేకింగ్ సోడా ఒకటి, కలర్స్ ఒకటి, లైక్ అజినోమోటో ఆర్ వాడిన ఆయిల్స్ మళ్ళీ వాడటం, ఇలా ఏ చేయమండి. హెల్దీ అంటే ఎట్లా మేడం? మామూలుగా హెల్దీ అంటున్నారు కదా, అంటే ఏ టైప్? యాక్చువల్లీ అదేనండి, మామూలుగా బయట మైదా అవి కలిపేస్తారు. మైదా అంటే ఏంటంటే తొందరగా అరగదు, బ్లాటింగ్ ఇష్యూస్ అలా ఉంటాయి. సో మా టిఫిన్ ఏంటంటే చాలా లైట్ గా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇదే కుక్ చేసిన ఆయిల్స్ మళ్ళీ కుక్ చేయడము, అండ్ ఈ మైదాలు వాడేయడము, బేకింగ్ సోడాలు వేసేయడం, సో మీకు బ్లాటింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అలా కాకుండా మావి చాలా హెల్దీగా ఉంటాయి. ఖచ్చితంగా రెగ్యులర్ గా టిఫిన్స్ తినే వాళ్ళు వచ్చి ఇక్కడ తింటే మాత్రం ఆ డిఫరెన్స్ అర్థమవుతుందండి. సో మా హెల్దీ టిఫిన్స్ ట్రై చేయాలంటే ఖచ్చితంగా వైకుంఠపురంకి రండి, మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. స్టార్ట్ యువర్ ప్లెజెంట్ మార్నింగ్స్ అట్ వైకుంఠపురం. ఓకే మేడం, థ్యాంక్ యూ.